హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకర్ హోమ్. నేనండి మీ కమలాకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు సండే. మా వాళ్ళు అయితే ఇక లాస్ట్ సండే అట్లా వచ్చేసి మండికి పోయేసి మటన్ తీసుకొస్తుండే. అయితే పిల్లలు సరి తింటలేరు. ఇంకా ఇప్పుడేమో బర్డ్ ఫ్లూ వచ్చింది. అది ఎక్కడో అగో పులి అంటే ఇగో తోకాని రకాలు ఉన్నాయి. అయితే ఏమవుతుంది ఎక్కడగా ఉండదు. సరే, మన కూడా కొంచెం భయమే ఉంటుంది కదా. అయితే ఫిష్ తీసుకురావడానికి ఈరోజు వెళ్తున్నాము. అయితే నాకైతే ఫిష్ చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళైతే ఫిష్ అంటే వద్దంటారు. మా పిల్లలైతే మది ఘోరం, తినరు. కానీ అన్నిటికన్నా ఫిష్ చాలా మంచిదని డాక్టర్స్ కానీ అందరు అంటారు. డైజెషన్ కానీ అన్నిటికీ మంచిది అంటారు. విటమిన్స్ కానీ అన్నీ బాగుంటాయని. ఇంకా మా ఇంట్లో అయితే మా ఆవిడైతేనేమో ఫిష్ అంటేనే వద్దు అంటుంది. ఎందుకంటే ఇంట్లో నీసు వాసన వస్తుంది అంటుంది. తినేటప్పుడు లేని బాధ వండేటప్పుడు ఎందుకు వస్తుంది, వాసన ఎక్కడి నుంచి వస్తుంది. సరే, ఈరోజు అయితే ఫిష్కి వెళ్తున్నాను. అది కూడా ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కానీ నేను మా అబ్బాయి వెళ్ళేవాళ్ళము. ఈసారి మా కర్ణగాడిని తీసుకొని వెళ్తున్నా. అంటే మా మేనల్లుడు వాడు మొన్న ఒకసారి పోయి తెస్తే 3 kgs 4 kgs తెచ్చిండంట. వాడు తెస్తే 1 కిలో బాగా వచ్చిందంట. అయితే మావ నాకు ఏదో మోసం చేస్తున్నారు, పోదామంటే సరే పోదాం పలా అంటున్నాను. అయితే ఈసారి ఎట్లా వస్తుంది, మేము మంచిగా వస్తాయా, దొరకవా, ఎట్లా ఉంటుంది ఏంటిది ఒకసారి చూద్దామా. లెట్స్ గో నౌ. మన నైట్ వర్షం వచ్చింది, ఫుల్ పడ్డది. సిటీ మొత్తం విపరీతంగా పడ్డది. ఈ ఎండలకు గాను చల్లబడ్డది. అయితే ఈరోజు సండే, మా పిల్లలు ఇంకా పడుకున్నారు. మా ఆవిడ కూడా ఇంకా లేలేదు. సరే, పొద్దుగాల ఇంత బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం బటర్ ఒక స్లైస్ తినేసిస్తే కొంచెం నాకు ముందే ఆకలి ఎక్కువ. పొద్దున్న వాకింగ్ పోయి వచ్చిందంటే పొద్దుగాల లేచినామంటే కథం. పీనట్ బటర్ పెట్టుకొని ఒక స్లైస్ తిని కొద్దిగా వాటర్ తాగి టీ తాగితే కొంచెం కడుపు తల్లి చల్లగా ఉంటుంది. ఇంకా మా వాళ్ళు లేచి టిఫిన్లు ఏం చేస్తారు, మనతో మళ్ళీ వాళ్ళు లేచినంటే ఒకటే వద్దు అని కావాలని. ఇక మా వాడైతే వాడు ఎట్లా అంటే ఇక వాడిని కాకపట్టాలి తినమనడానికి, లేదా లంచం ఇవ్వాలి. ఓ 10 రూపాయలు ఇస్తారా, 20 రూపాయలు ఇస్తారా, ఒక ముక్క తినమనాలి. ముందు తీసుకొచ్చి పెట్టేస్తే ఇంకేం చేయలేరు కాబట్టి ముందుకు వెళ్తున్నా. ముందైతే ఇంకా టిఫిన్ చేయడానికి టైం అయ్యేటట్టుంది బాగా. అదే వాళ్ళకు వాతావరణం కూల్గా ఉంది, పిల్లలను లేపడం ఎందుకు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలన్నట్లు ఇంకా లేపలేదు. మొన్న వర్షానికి మా దగ్గర దోమలు అయితే విపరీతమైన దోమలు. అది నైటు మంచిగా నిద్రపోయే టైంకి వర్షం స్టార్ట్ అయింది. 1 అవరే పడ్డది. అయితే కరెంటు పోయింది. 1 అవర్కు వర్షానికి వాడు 2 గంటల వరకు, మిడ్నైట్ 2 గంటల వరకు కరెంట్ లేదు. పిల్లలైతే నిద్రపోలేదు దోమలతోని. అన్ఈజీగా ఉంది, బాగా ఇబ్బంది పడ్డారు. సరే, ఈరోజు కొంచెం నేను నైట్ కూడా వర్షం వస్తుందన్నట్లు ఉంది. మొత్తం ఇదంతా చల్లగా ఉంది. పిల్లలు అందుకు రెస్ట్ తీసుకొని అందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. మా పాపలు ఇచ్చి చదువుకుంటా అన్నా కానీ ఉద్యోగించి పడుకోబెట్టాం. ఇప్పుడైతే ఇంక ఈ సండే ఈ రకంగా చేసుకుందామని పిల్లలకు వెళ్తున్నాను. అయితే మళ్ళీ మీరు ఎట్లా చేస్తున్నారు? సండే ఏమేమి స్పెషల్ చేస్తున్నారు? మీరు చికెన్ తింటున్నారా? ఎట్లా ఉంది మీ సైడ్? బర్డ్ ఫ్లూ గురించి ఏమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడైతే వెళ్తా. మరి ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ప్రతి దాని మీద ఉంది. మటన్ మీద కానీ చికెన్ చికెన్ దగ్గర తక్కువ ఉన్నారు, ఫిష్ దగ్గర లైన్ ఎక్కువ ఉంటారు. ఫిష్ ఏంటంటే సండే అనగానే ఏదో ఒక స్పెషల్ ఉండాలి. నాన్ వెజ్ తినే వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు నాన్ వెజ్ 90% తింటున్నారు, కొంత తింటలేరు. చూద్దాం ఇప్పుడు ఎట్లయితుందో. డాడీ బాయ్. మామా బాయ్. అదే ఈయనే చూద్దాం.
ఇక్కడనా అవతల చాలామంది ఉన్నారు. వెళ్ళొచ్చినా తొందరనే దొరికింది కానీ మనం అనుకున్నట్టు దొరకలేదు. కాకపోతే అక్కడ చీటింగ్ బాగా ఉంటుంది. ఆ చీటింగ్ కానీ అనుకున్నాం కానీ పర్లేదు. ఇక ఇంటికి పోతే ఇంట్లో ఎట్లా ఉంటుందో మొత్తాన్ని తొందర తీసుకొని వచ్చిన. ఇక ఎందుకంటే ఎక్కువ లేట్ అయ్యే కొద్దీ ప్రాబ్లం అవుతుంటుంది. ఇక అవి ఖరాబ్ అయ్యి ఎండాకాలం కదా, కొంచెం అట్లా ఇట్లా ఉంటాయని ఇక ఇంట్లోకైతే వచ్చిన. స్పెట్స్ కింద పడ్డాయి. అక్కలు ఏం తెచ్చింది చెప్పుకో. ఎందుకో ఆ కథలు పడుతున్నావా? ఫిష్ బాగా సర్ప్రైజ్ అవుతుంది మంచిగా తినాలి. ఇప్పుడు చికెన్ దగ్గర అసలు ఖాళీగా ఉంది. నేనే చేసిస్తా నాన్న. నీకు వానికి ఒకటి కోలా ఇస్తా. 10 రూపాయలు కాదు. ఒక పని చేస్తా. అకి ఐస్ క్రీమ్ చికెన్ తినొద్దు కదా నాన్న, అందుకనే కదా ఫిష్ తెచ్చేది. తినాలంటే ఎట్లా చెప్పు? తినాలి కదా, అవి మాట్లాడి తినకపోతే ఎట్లరా? ఫ్రై చేసినా ఇంకా నీ కాడికి 2 పీసెస్ ఫ్రై చేసి ఇస్తా, పులుసు వేసుకొని తిను. కాదు, ముళ్ళు లేనివి ఫ్రై చేయి. 4 సపరేట్గా చేయించుకొచ్చిన పొట్టలు, అవి ఫ్రై చేయి. 4 ముక్కలు 6 ముక్కలు ఉన్నాయి, అవి ఫ్రై చేయి. మిగతాది పులుసు పెట్టేస్తాయి. నేను మంచిగా క్లీన్ చేస్తా. ఏమంటా నాన్న? ఓకేనా? ఇక్కడ చూడు, ఒకసారి నవ్వు కూడా చెప్పు. చెప్పురా చెప్పురా. మొన్న మీ అన్న తీసుకొచ్చింది అంట, 3 కిలోలు తీసుకొస్తే కిలోంబావ 3 కిలోలు వచ్చిందంట. అందుగురించే ఆడ వీడియో తీయడానికి వీడియో తీయలేదు నేను, అది చూసుకోవడం సరిపోతుంది. ఇప్పుడు ఎంత వచ్చింది మరి? మనది తూకం వేసి చూసిన ఎంతకైనా మంచిదని. 1 కిలో కరెక్ట్ వచ్చింది విశేష్కి. ఇంకో ఇట్లాంటివి తీయరు వాళ్ళు. పిల్లలు చూసిందంటే ముందే తినరు అంటారు. పండ్లు ఇప్పుడు మీ వాడు అన్నాడు చూడు, నాకు అది నాకు ఇది, ఇవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ పండ్లు అంటే గవంటే ఇవంటే ఉంటే తినరు పిల్లలు. అవి చూసిందంటే ఇంకా అసలు తినరు. నా అసలు యాక్చువల్గా ఇది ముట్టుకోను, మా నాన్న చేస్తుంటేనే నేను అసహించుకుంటుంటే. అట్లాంటిది ఇప్పుడు పిల్లల గురించి మనం చేయగలి కదా అని పిల్లలకి ఏదో రకంగా అలవాటు చేయాలి కదా, నయానో భయానో చెయ్యాలి. ఈ వేస్ట్ ఉంటాయి కదా పండ్లు, నాలుక, అవన్నీ ఎందుకు చెప్తున్నావు? చెప్తున్నా, పిల్లలు చూసిననుకో తినరు. ఆ చికెన్ అనేది వాడు ఏం చేస్తాడంటే స్కిన్ తీసేసి సాఫ్ చేసి ఇస్తాడు. కాబట్టి అదేదో చికెన్ కరెక్టే వచ్చిందా? ఇంకా కరెక్ట్ అంటే మోసం అయితే కాలేదు అనిపిస్తుంది. మీరు ఇంటికి చేసుకున్నారు అంటే కిలోన్నర తీసుకుంటే కిలో ఇచ్చింది. కిలోన్నర తీసుకుంటాం. మరి వేసేజ్ ఉంటాయి పుట్ట గిట్ట అంటే అది తీయక ముందు చేస్తారు, మీరు తీసిన తర్వాత. అది నాకు తెలిసి నేను అప్పుడు తీసుకొస్తుంటే ఇది ముక్కలు చిన్న కొట్టరా నాయన అంటే ఇంత లావు కొట్టిండు. ఆడికి చెప్తానే ఉన్నా, మనం చెప్తుంటే అంటారు, వాళ్ళు కొడుకులు చేస్తూనే ఉంటారు. పసుపు చాకి కొంచెం పసుపు తర్వాత ఇద్దు, కొంచెం కడగాలి. పసుపు సరిపోద్దా? ఉప్పు వేయి. అంతేనా కడగడం? మరి అంతే. పసుపు యాంటీబయాటిక్ లాగా ఏమైనా క్రిములు అవి ఏమైనా చెత్త ఫంగస్ లాంటివి ఏమన్నా బాగుంటుంది. ఒక్కొక్కరు ఎట్లా చేస్తారో మనకు తెలియదు. ఫ్రెండ్స్, మీరు కూడా ఎట్లా అడుగుతారు ఏంటిది? నాకైతే కొత్తగా అంటే మనం పిల్లలు ఉన్నందుకు ఎప్పుడో సంవత్సరానికి 1-2 సార్లు ఎప్పుడో ఒకసారి తెస్తా. కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి అన్నీ నేర్చుకోవాలి పిల్లల గురించి.
మా నాన్న తీసుకొచ్చి బండకేసి రాకుతుండే. మా నాన్న బండకెట్టి రాకి పొచ్చి తీసి పోస్తుండే. అక్కడ ఏమైనా చెరువులు ఉంటుండే కదా, చేపలు వస్తుండే. మా నాన్న చేపలు అంటే ఏమో ఇష్టంగా తింటుండే. మా నాన్న చేపలు అవును ఇంటి ముందు క్యాంపులోకి వస్తాయి. అవి అయితే ఇక్కడ మన షాప్ చేసిస్తారు, కట్ చేసి డైరెక్ట్ చేపలు ఇస్తారు. ఆ చేపలు కోసి దాని పొలుసు గీసి చాలా ప్రసంగం ఉంటుంది. నీట్గా చేసి ఆడ పెట్టి వండుతారు. ఫిష్ ఫ్రై, పులుసు, పప్పులు దీని స్పూనేదే మంచి నూనె తేలింది. మంచిగా అయింది. ఇదేమో ఫిష్ ఫ్రై అవుతుంది. వీళ్ళు ఫిష్ ఫ్రై తింటారా ఇది తింటారో తెలియదు. ఫ్రై చికెన్ ఫ్రై, చికెన్ 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 అలవాటు అయిపోయింది. ఫిష్ ఫ్రైయా? ఫిష్ ఫ్రై కర్రీ అయ్యింది. ఫస్ట్ అది చేసి ఇక ఫస్ట్ చాలా రోజులైంది కదా. అవునవును, పిల్లలకు వీళ్ళు ఫ్రై అయితేనే తింటారు కదా. ఏమో ఈరోజు పులుసు అది కూడా తింటా అంటారు, చూడాలి. తిందరు పదండి మీరు ఉండండి వేడికి. చాలా రోజులు వచ్చింది కదా, ఎట్లా అయింది చూద్దాం. ఓకే ఓకే, అది చూస్తే బాగానే ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం, ఫిష్ అంటేనే ఇష్టం నాకు. తింటాను. ఉడికిందా ముక్క? సూపర్. ఇవి ఊరికనే ఉడుకుతాయి, కాకపోతే ముళ్ళు ఉంటాయి కాబట్టి కర్రీ చేయడం ఈజీ. ఆ క్లీనింగ్ ఒక్కటే, క్లీనింగ్ చేసిస్తా నేను. ఇంకా ఫ్రై అయితే ఇంకా ఈజీ. ఇంకోటి ఏంటంటే ఇవి తొందరగా ఉడతాయి, వాటిలో గంటలు గంటలు కావు. కాకపోతే చేసి పక్కన పెడితే నెక్స్ట్ డేకి బాగుంటుంది. బాగుంటుంది, ఇంకా ఈవినింగ్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కంటే. నాకు చాలా ఇష్టం. కానీ ఇంకా మన పొద్దున్న వేస్తే ఇక పొద్దున్నగా లాగా అవుతుంది. ఏం కాదు, తెచ్చి పెట్టుకోవాలి. ఇంతకుముందు గుర్తుందా మీకు? ఒకటేసారి 2-3 కిలోలు తెచ్చి కారం ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అడపదడప ఫ్రై చేసుకునేవాళ్ళం. అప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు అయింది కదా, ఇప్పుడు వద్దంటారు. అప్పుడు అయినా పిల్లల గురించి అని కాదు కానీ మనం తినాలా. బాగుందా కర్రీ? ఉప్పు కారం ఉప్పు తక్కువ ఉన్నట్టుంది. నేను కొంచెం ఉప్పు మనం తక్కువ తింటాను కదా, బాగుంది, సూపర్ ఉంది. ముక్కకు బాగా పట్టింది. అంటే చేసి 1 గంట అయింది. కానీ ఇంకా డాక్టర్లు కూడా ఏమన్నారంటే మటన్ చికెన్ తినకుండా ఫిష్ తినమంటారు. డైజెషన్ కానీ హార్ట్ పేషెంట్ కానీ బాగా మంచిగా ఉంటుంది. ఈజీ డైజెస్ట్ అవుతుంది, విటమిన్స్ ఉంటాయి మంచిగా. పిల్లలు తింటారు కానీ ఆ ముళ్ళులకు భయపడతారు. తీసి పెట్టాలి, మనం కొంచెం ఓపిక చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు మీరు తిన్నాక వాళ్ళకు పెట్టాలి. మీరు ఎట్లా చేస్తారు చేపల కూర? మీకు రెసిపీ కావాలన్నా కూడా మా ఆవిడ చేతి ఇది రెసిపీ కూడా ఒకసారి చూపిస్తాను. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై ఒకసారి, ఇది ఒకసారి చూద్దాము మా ఆవిడ ఎట్లా చేస్తుందో. మరి మీరు ఎట్లా చేస్తారు? మీరు ఎట్లనే ఉంటుందా? మరి ఏమేమి మీకు ఇష్టము ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నాకైతే తినాలని ఆతృత ఉంది, తొందరగా తింటాను. బాయ్ 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 బాయ్.